హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మల్టిపుల్ లాంగ్వేజ్ లో 2 hours 30 minutes రన్ టైమ్ తో స్ట్రీమింగ్ అవుతున్న సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ రివ్యూలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. కామెంట్ లో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, జాయిన్ అయితే అవ్వండి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, డబ్బుకి ఆశపడి జైలుకు వెళ్లిన మను అలియాస్ రక్షిత్ శెట్టి 10 ఏళ్ల తర్వాత బయటికి రావడంతో స్టోరీ అయితే మొదలవుతుంది. తన లవర్ ప్రియా అలియాస్ రుక్మిణి వసంత్కి అప్పటికే పెళ్ళైపోయి ఉండడం వల్ల ఆమెను మర్చిపోలేక మను సతమతం అవుతూ ఉంటాడు. ప్రియను దూరం నుంచి ఫాలో చేస్తూ ఆమె కొడుకు భర్తతో తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాల ఆమెకు సహాయం చేస్తాడు. మరి చివరికి ప్రియను మను కలిశాడా లేదా? ఈ స్టోరీలో సురభి అలియాస్ చైత్ర జే ఆచార్ ఎవరు? తను జైలుకు వెళ్లడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా లేదా అన్నదే మూవీ స్టోరీ. ఈ సినిమా స్లో పాయిజన్ లాంటిది. అర్థం చేసుకుంటే నచ్చుతుంది, లేకపోతే ఇదేం సినిమారా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ జైల్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ కాగా, ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ పూర్తిగా రివెంజ్ డ్రామాతో సాగే లవ్ స్టోరీ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రియ ఏం చేస్తుంది, ఎలా ఉంది, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాడు. దాదాపు ఇవే సీన్స్ ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాయి. అలా ఫస్ట్ హాఫ్ అయితే పూర్తవుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే అసలు స్టోరీ మొదలవుతుంది. అప్పటి వరకు హీరోయిన్ చూస్తూ ఉన్న హీరో కాస్త ఆమె జీవితాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి చివరికి మను ప్రియ ఒక్కటయ్యారా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు. ఇంటర్వెల్ తర్వాత కూడా కథ నెమ్మదిగా వెళ్తుంది తప్ప ఇంట్రెస్ట్ గా ఏమనిపించదు. మ్యూజిక్ అయినా బాగుందా అంటే పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకే అనిపిస్తుంది తప్పితే ఇంట్రెస్ట్ గా ఏ ఉండదు. క్లైమాక్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేసే విధంగా అయితే ఉంది. అయితే సినిమాలో చిన్న చిన్న డీటెయిలింగ్స్ మాత్రం బాగున్నాయి. తనకి డబ్బులు అవసరమైతే ఇంతకు ముందు పనిచేసిన ఓనర్ కొడుకు దగ్గరికి వెళ్లి మను అడుగుతాడు. వాళ్ళు ఫస్ట్ తరిమేస్తారు. అలానే తను జైలుకి వెళ్ళడానికి కారణమైన ప్రభుని ఒక పాడుపడ్డ గొడవలో బంధించి తను జైల్లో అనుభవించిన దానికి ప్రతీకారం అయితే తీర్చుకుంటాడు. అలాగే ఫస్ట్ పార్ట్ లో ఉన్న విలన్ రెండో పార్ట్ లో కూడా ఉంటాడు. సినిమా సముద్రం ఓరుతో మొదలై అదే సముద్రం ఓరుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా సముద్రానికి సింబాలిక్ గా బ్లూ కలర్ చూపిస్తే, ఇందులో మాత్రం రివెంజ్ కి సింబాలిక్ గా రెడ్ కలర్ ని ఎక్కువగా చూపించారు. ఓవరాల్ గా చెప్పుకుంటే సప్త సముద్రాలు దాటి సైడ్ బి ఫస్ట్ పార్ట్ అంతా కనెక్ట్ అయ్యేది కాదు, ల్యాగ్ ఎక్కువైంది. ఇంకా ఎవరెలా చేశారనే విషయానికి వస్తే, హీరో రక్షిత్ శెట్టి ఎప్పటిలాగే పాత్రలో జీవించాడని చెప్పుకోవచ్చు. ప్రియగా చేసిన రుక్మిణి వసంత్ ఇందులో హౌస్ వైఫ్ గా కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమెకు నటించే స్కోపు పెద్దగా దొరకలేదు. హీరోకి ప్రియురాలుగా చేసిన చైత్ర అలియాస్ జే ఆచార్యకి మాత్రం కాస్త మంచి సీన్స్ పడ్డాయి ఈ మూవీలో. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయమైతే చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే పర్లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు మూవీ చూస్తే బాగుంటుంది. సో ఈ మూవీకి నేను 5కి 2.2 రేటింగ్ అయితే ఇస్తా. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ అయితే లేవు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. కామెంట్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింకు అవైలబుల్గా అయితే ఉంది, జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.